ఆర్ యు రెడీ? నాకు ఏమీ తోచుట లేదు. నాకు, చెప్పండి గట్టిగా, నాకు ఏమీ తోచుట లేదు. బ్రాకెట్లో రాసుకోండి. నాకు ఏ ఆలోచన రావట్లా, నాకు ఏ ఐడియా రావట్లా. యెహోషువ చెప్పే మాట ఏంటి తెలుసా? నాకేమీ తోచట్లేదంటే, అయ్యా ఆ 3 దేశాలు నా మీదకి వస్తున్నాయి అయ్యా, అమోనీలు, మోయాబీలు, సెయిర్, మనీలు నా మీదకి వస్తున్నాయి అయ్యా. అసలు నాకేం తోచట్లేదయ్యా. ఈ సమస్య నా తలకు మించిందయ్యా, నా జ్ఞానానికి మించిందయ్యా. ఏ ఐడియా నాకు రావట్లేదయ్యా. వాళ్ళ సైన్యం చూస్తే, నా సైన్యం చూస్తే, నా సైన్యం వేళ్లతో లెక్క పెట్టచ్చు, ఇసుక రేణుల వలె ఉన్నారు. నా రథాలు, గుర్రాలు చూస్తే వేళ్లతో లెక్క పెట్టచ్చు, వాళ్ళు ఇసుక రేణుల వలె ఉన్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలో, దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లా. నా తలకి మించిందయ్యా, ఏ ఆలోచన రావట్లా. పక్కన వాళ్ళు అన్నారంట, ఏదో ఒక ఐడియా అడుగయ్యా. ఏం ఐడియా? నాకు అసలు ఏం రావట్లా, ఏ ఆలోచన రావట్లా, నాకేమీ తోచట్లేదు అని చెప్పి మోకాలోంచి ఒక మాట అన్నాడు, నిలబడి ఒక మాట అన్నాడు, నువ్వే నా దిక్కు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్లో మై ఐస్ ఆర్ అపాన్ యూ, నా కళ్ళు నీ వైపే ఉన్నాయ్యా. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వే నా దిక్కయ్యా. అందరికీ పైకి చూస్తే ఫ్యానుక్కు కనబడిద్ది, మనం పైకి చూస్తే ఫ్యానుక్కు కాదు కనబడేది, సింహాసనం మీద ఉన్న దేవుడు కనబడాలి పగటి వేళ. అప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కాకున్నప్పుడు మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళతో కూడా ప్రార్థన చేపించాడు. ఎంతమంది మందిరంలో పడతారో అంతమంది, బయట పట్టేవాళ్ళు బయట టెంట్లు వేసి అందరూ ప్రార్థన చేయండి అన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక సమస్య వచ్చింది, ఎలా పరిష్కరించాలో నీకు అర్థం కావట్లా, నీకు ఆ జ్ఞానం కలగట్లా, నీ తలకు మించింది సమస్య, ఏమి తోచట్లా. నువ్వే నా దిక్కు అని చెప్పి ఫ్యానుకు కాదు కనబడేది, సింహాసనం మీద దేవుడు కనబడి నువ్వు ప్రార్థన చేయాలి. నీకు తెలిసిన వాళ్ళతో ప్రార్థన చేయమని చెప్పి. ఒకవేళ నీ కుటుంబం రక్షణ పోతే నీ కుటుంబం మోకాలు చేయండి, నీ కుటుంబం ప్రార్థన చేయడం ఆరంభించండి. ఎలా బయటకు వస్తావు చూస్తా. 2 దినవృత్తాంతములు 20:4 వాక్యం. యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నువ్వే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికిని బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను, నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదవని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీలతోను, మోయాబీలతోను, సెయిర్ మన్యవాసులతోను యుద్ధము చెయ్యనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నువ్వు మాకిచ్చిన నీ స్వాస్యములో నుండి మమ్మును తోలివేయుటకై
వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు, దృష్టించుము. మా దేవా, కమాన్ గట్టిగా, మా దేవా, నువ్వు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీయూ చేయుటకును మాకు తోచదు. ఈ మాట గట్టిగా, నువ్వే మా దిక్కు అని ప్రార్థన చేశాను. 15వ వాక్యం, యూదావారులారా, యెరూషలేము, గట్టిగా యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా. అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా. యూదావారులారా అంటే కుదరదా? ఎందుకు అంత స్పష్టంగా యెహోషాపాతు గురించి చెప్పాడు? ఒక మాట మీరు గమనించండి, ప్రార్థన చేసే వ్యక్తిని నా దేవుడు బయటికి తీసుకొస్తాడు. ప్రపంచం కప్పేసిన బయటికి తీసుకొస్తాడు. ఆ యెహోషాపాతు ఈ ప్రార్థన ఆరంభించాడు. ఆయన్ని దాయటం నా దేవునికి ఇష్టం లేదు. మరలా చెప్తున్నా, ప్రార్థన చేసే వ్యక్తిని బయటికి తీసుకొచ్చి తీర్తాడు నా దేవుడు. యూదావారులారా, యెరూషలేం కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, కొంచెం గట్టిగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకడే, జడియకడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. యెహోషాపాతు చేసిన ఒక అద్భుతమైన పాయింట్ ఏమన్నాడు తెలుసా? దేవా, నువ్వు మా వైపు చూడొద్దు, మా కన్నులు నీ వైపు ఉన్నాయి. యెహోషాపాతు చేసిన డిక్లరేషన్, నువ్వు మమ్మల్ని ఎప్పుడూ చూస్తున్నావు, మేము శ్రమలో ఉన్నామని చూస్తున్నావు, యుద్ధం వచ్చిందని చూస్తున్నావు, 3 సైన్యాలు వచ్చిందని చూస్తున్నావు. మరలా మనం ఏం చేస్తామంటే, నా బాధలు చూడు, నా ఇబ్బందులు చూడు, నా కష్టాలు చూడు. ఆల్రెడీ చూస్తున్నాడు ఆయన, ఆల్రెడీ ఆయన అనుమతించాడు గనక అది నీ ఇంట్లో జరుగుతుంది. ఫియర్ నాట్. మనం దేవుడు చూడమనిగా చెప్పాల్సింది. ఇప్పుడు ప్రజలారా, యోధావారులారా, మనం ఇప్పుడు దేవుని వైపు చూడాలి. నా కన్నులు నీ వైపు ఉన్నాయి అయ్యా, మా కన్నులు నీ వైపు ఉన్నాయి. సమస్య వైపు కాదు మా కన్నులు. ఇప్పటి వరకు సమస్యల మీద ఉన్నాయి, కానీ ఇప్పుడు నుండి మా కన్నులు నీ వైపు ఉన్నాయి. యెహోషాపాతు చేసేది ఏంటి తెలిసే చేసింది? నువ్వు మా వైపు చూడటం కాదు, నువ్వు ఆల్రెడీ చూస్తున్నావు, మేము నీ వైపు చూడబోతున్నా. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు నీతో చెప్పేది, నువ్వు పరిస్థితుల వైపు చూడొద్దు, ఇబ్బందుల వైపు చూడొద్దు, దుఃఖం వైపు చూడొద్దు, భయం వైపు చూడొద్దు, జడియొద్దు, నా వైపు చూడు. నా కన్నులు నీ వైపే ఉన్నాయి. ఈయన ఏ ప్రార్థన చేస్తున్నా తెలుసా? నా సమస్యలు ఎంత గొప్పవో కాదు, నువ్వు ఎంత గొప్ప దేవుడివో రాజా. ఒక క్షణం ఏమన్నా తెలుసా? నువ్వు మా పితరుల్ని, వాళ్ళ పితరుల్ని, ఆమేన్, వాళ్ళ పితరుల్ని ఐగుప్తీల చేతుల నుండి తప్పించావు, ఫిలిస్తీన్ల చేతుల నుండి తప్పించావు, మోయాబీల చేతుల నుండి తప్పించావు, సెయిర్ మనుల నుండి తప్పించావు, ఫిలిస్తీన్ల చేతుల నుండి తప్పించావు. ఇప్పుడు మమ్మల్ని నువ్వు తప్పించగలవు. మా కళ్ళు నీ వైపు ఉన్నాయి. ఇబ్బందిలో మన కళ్ళు పరిస్థితుల వైపు కనబడతాయి. పరిస్థితుల వైపు మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవుడా చూడు, దేవుడా చూడు, దేవుడా చూడు, దేవుడా చూడు. దేవుడు అనేది ఆల్రెడీ చూస్తున్నా, నువ్వు నా వైపు చూడు. ఇప్పుడు ఆమె అనాలి, నేను అనుమతించకపోతే నీ ఇంట్లో ఆ కీడు జరగదు, నాకు తెలుసది. అమ్మోనీల వైపు చూడకు, మోయాబీల వైపు చూడకు, సెయిర్ మనుల వైపు చూడకు, లుక్ టు మీ. మీకు తెలుసా కీర్తనల గ్రంథం 123:2, కీర్తనల గ్రంథం 123:2, దాసుని కన్నులు యజమానుడి వైపు, దాసురాని కళ్ళు యజమానురాలు వైపు ఉన్నట్లు యెహోవా మా కన్నులు నీ వైపు ఉన్నాయ్యా. ఇబ్బంది వచ్చేటప్పుడు వారి కన్నులు దేవుడి వైపు ఉండటం పెద్ద, అనేక మంది వారి కళ్ళు దేవుడి వైపు ఉన్నాయి. మన కళ్ళు కూడా ఎవరి వైపు ఉండాలి? దేవుడి వైపు ఉండాలి. మీకు తెలుసండి, ఆఫీసరు ఎవరండి?
ఆఫీసరు తన కింద ఉన్న ఎలా చూస్తాడు తెలుసా? నావేం చూస్తామేంటయా, నావేం చూస్తామేంటి, చేయి. యజమానుడు దాసుని ఏమన్నా నా మొఖం వెంక చూస్తామేంటయా, నా మొఖం వెంక చూస్తామేంటి, నా కళ్ళంక చూస్తామేంటే చేయి. యజమానురాలు నావేం చూస్తామేంటమ్మా, నావేం చూస్తామంటే పడిచేయి. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆ ప్రశ్నకు జవాబు రాయకపోతే మా టీచర్ ఏమని తెలుసా? నా వైపు చూస్తామేంట్రా గుట్ల కోపిలాగా, నా వైపు చూస్తామేంటే రాయ్. ఈరోజు దేవాది దేవుడు అనేది నువ్వు ఆయన వైపు చూడగా ఆయన తిరస్కరించడు, నీకు జవాబును ఆయన అనుగ్రహిస్తాడు. నా కళ్ళు నీ వైపు ఉన్నాయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కెవ్వరు లేరయ్యా, నా కళ్ళు నీ వైపు ఉన్నాయ్యా. కుక్క అప్పుడప్పుడు యజమాని వైపు అలా చూస్తుంది. మన మందిరంలో తమ్ముడు సన్నీ పరిచయం చేస్తాడు. ఆ తమ్ముడు సన్నీ చెప్తున్నాడు, ఒక రోజున బాగా ఆకలితో వెళ్ళాడంట ఇంటికి. ఆ ఆకలితో ఇంటికి వెళ్తే వాళ్ళ ఒక పెంపుడు కుక్క ఉంది. అన్నం తిందామని కూర్చోగా అది అన్నం ప్లేట్ దగ్గర అలాగుందంట. దెబ్బకి ఈయనకి బీపీ పెరిగిపోయి టపే 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 కొడిచాడంట. ఎలా అని వెళ్ళి కొట్టేసేగా అది బుద్ధి తెచ్చుకుని బయటికి వెళ్ళాలా, మరలా అన్నం తింటుంటే అందంట. ఆయన హృదయం కనికరపడి ఆయన అన్నం తినకుండా దానికి ఇచ్చాడంట. ఈరోజు ఒక్క మనిషికే ఇంత కనికరం అయితే కనానీయ స్త్రీ యేసయ్యా నా కూతుర్ని స్వస్థపరిచయ్యా, నా కూతుర్ని స్వస్థపరిచయ్యా, నా కూతుర్ని స్వస్థపరిచే అన్నాడు. కుక్క అన్నాడు ఎలా నేను స్వస్థపరచనంటే మరలా ఒక కుక్క అన్నట్టుగా చూస్తే నా దేవుడు నీ విశ్వాసం గొప్పది. ఈ రోజున సతమతమైపోతున్న నువ్వు మనం చెప్పేది నా కళ్ళు నీ వైపే ఉన్నాయి దేవా. ఆదికాండం 22:13 అబ్రహాము మోరియా కొండపైన కత్తెత్తాడు. కత్తి ఎత్తగానే అబ్రహాము నీ కుమారుని మీద చెయ్యొద్దు, కత్తి వేయొద్దు అనగానే బలి పశువు ఎక్కడా అని దేవుని వైపు కళ్ళెత్తాడంట. అదిగో పొట్టేలు కనబడుతుంది. ఆయన వైపు నీ కళ్ళెత్తుతే నీ సమస్య ఆయన చూస్తున్నాడు, నీ ఆర్థిక ఇబ్బంది ఆయన చూస్తున్నాడు, నీ బిడ్డలు లేమైనా చూస్తున్నాడు, బిడ్డలు లేరైనా చూస్తున్నాడు. ఆయన వైపు చూస్తే తిరస్కరించడు, కృప పడుతుంది, నీకు జవాబు అందబడుతుంది. తాపకరమైన సర్పాలు కాటేస్తే సిలువ మీద వేలాడినట్టుగా సర్పాన్ని చూడగానే, ఈ రోజున నువ్వు యేసయ్యను చూడగానే నీకు కూడా జవాబు దొరుకుతుంది. ఆర్ యు రెడీ? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకన మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ ఎందు పనికి నన్ను వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. యేసయ్యా మాకు సంతోషాన్ని అనుగ్రహించే దేవుడవు. యేసయ్య మనకు సంతోషం అనుగ్రహించు. ఊహించనివి జరిగినప్పుడు ఎలా స్పందిస్తాం? యెహోషాపాతు ప్రార్థన చేశాడు. యెహోషాపాతు ఇదివరకు ప్రార్థన చేశాడు, మళ్ళా చేశాడు. యెహోషాపాతు ఇదివరకు మందిరానికి వెళ్ళాడు, మళ్ళా మందిరానికి వెళ్ళాడు. యెహోషాపాతు ఇదివరకు పరిశుద్ధంగా ఉన్నాడు, మళ్ళా పరిశుద్ధంగా ఉన్నాడు. తండ్రి, మా జీవితంలో ఊహించని జరిగినప్పుడు మేము స్పందించే విధం ఎలాగుంటుందో దానికి మించి ఊహించని కార్యాలు నా దేవుడు మాలో చేస్తాడయ్యా. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. యేసయ్యా ఏం తోచట్లేదయ్యా, ఈ సమస్య నా జ్ఞానానికి మించిందయ్యా, నా ఆలోచనకు మించిందయ్యా, నా తలంపుకు మించిందయ్యా. ఎలా బయటకు వస్తామో మాకేం అర్థం కావట్లేదయ్యా. కానీ ఒకటే, మా కళ్ళు నీ వైపు ఉన్నాయ్యా. అయ్యా మమ్మల్ని తోసేకి తండ్రి, వాళ్ళు ఏ సమస్యతో వచ్చారో అద్భుతం చేయి. పరిశుద్ధాత్మదేవ వేళ పనికిరాన్ని నిలబెట్టి వాడుకున్న విధానం పడిస్తోంది. పరిశుద్ధాత్మదేవ నిలబెట్టి వాడుకున్న విధానం పడిస్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వేళను పని నిలబెట్టి వాడుకున్న విధానం పడిస్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్.